హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ క్రియేషన్స్. చాలా రోజులైందండి మనందరం కలిసి. చూసారా, ఇవాళ నేను మీకు వీడియోలో ఒక కొత్త రకం వడియాలతో వచ్చేసాను మీ ముందుకి. ఇవి ఎలా చేయాలి ఏంటి అనేది మీకు డీటెయిల్గా చెప్తానండి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వీడియోని చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా? చూస్తుంటే తినాలనిపిస్తున్నారు కదా సగ్గుబియ్యం వడియాలని. ఇవి చాలా అంటే చాలా ఈజీ అండి చేయడం కూడా చాలా సులువు. కొత్తిమీర ఫ్లేవర్ వస్తుంటాయండి. కొత్తిమీర వేసి చేశాను కొంచెం డిఫరెంట్గా. ఎలా చేయాలో చూద్దాము రండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ఇవాళ నేనైతే పిండి సగ్గుబియ్యం ఉంటాయి కదండి, 1/2 kg తీసుకున్నాను. వాటిని ఒక నైట్ ఫుల్గా నానేయాలి. ఏ కప్పుతో అయితే మనం తీసుకున్నామో దానికి 2 కప్పుల నీళ్లు యాడ్ చేసి మనం సగ్గుబియ్యం వడియాలని పెట్టుకోవాలండి. ముందు రోజు ఈ గిన్నెతో నేను తీసుకున్నాను సగ్గుబియ్యం. వీటికి 2 కప్పుల నీళ్లు పోసి ఫుల్గా నానబెట్టేశాను. పక్క రోజు నేను అదే కప్పుతో సగ్గుబియ్యానికి 6 కప్పుల నీళ్ళు, అంటే 1 కప్పు సగ్గుబియ్యంకి 2 కప్పులు నానడానికి 6 కప్పుల నీళ్లు ఉడకబెట్టడానికి మొత్తం 8 కప్పుల నీళ్ళు పడతాయండి. ఇది పెద్ద సగ్గుబియ్యం. నైలాన్ సగ్గుబియ్యంకి అయితే అన్ని నీళ్ళు పడవన్నమాట. ఇది మనకి కరెక్ట్గా ఉంటుంది. సో నేను ఇవాళ మిగతా 6 కప్పుల నీళ్లు పోసి బాగా మరగనివ్వాలండి. నీళ్లు బాగా తెల్లుతున్నప్పుడు మనం దీనిలో ఏమేమి కావాలో అవన్నీ వేసేసుకోవాలి. జనరల్గా మనం ఉడియాలంటే పచ్చిమిర్చి పేస్టు అవి వేస్తాం కదా, అలా కాకుండా ఈసారి నేను కొత్త రకంగా చేసి చూపిస్తున్నానండి. చాలా బాగున్నాయి టేస్ట్ కూడా. సో మీరు ఒకసారి ట్రై చేస్తారని మీకు చూపిస్తున్నాను అనమాట. నీళ్ళు తెల్లే లోపల చూసారు కదా, మనం ముందు రోజు నానబెట్టుకున్న సబ్బియ్యం ఎంత బాగా నానిపోయి పొడి పొడిగా వచ్చేసాయి. ఇప్పుడు నీళ్ళు బాగా తెల్లడం స్టార్ట్ అయిందండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఈ తెల్లే నీళ్ళల్లో మొత్తం వేసేసేయాలి. ఒక మందపాటి గిన్నె తీసుకోవాలండి, ఎందుకంటే సబ్బియ్యం ఉడికే కొద్దీ చిక్కపడుతూ వస్తుంది కదా, అడుగంటకుండా మనం గిన్నెతో ఇట్లా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు సబ్బియ్యం కొంచెం ఉడకడం స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు దీనికి రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలండి. కారానికి నేను ఇవాళ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నాను మంచి ఫ్లేవర్ కోసం. తెల్ల నువ్వులు ఇంకా కొద్దిగా 1/2 స్పూను జీలకర్ర కూడా వేసాను, ఇంగు కూడా వేసానండి. ఇవన్నీ మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారా, మీకు నీళ్ళు ఎక్కువ అనిపిస్తున్నారు కదా, కానీ ఇవి పిండి సగ్గు బియ్యం కాబట్టి మీకు ఉడికే కొద్దీ బాగా చికెన్ అయిపోతుంది. చూడండి, మీకు బాగా ట్రాన్స్పరెంట్గా వస్తున్నారు సబ్బియ్యం. అప్పుడు మనం దీన్ని తీసేసి కింద పెట్టేసుకొని 1 కప్పు నిండా కొత్తిమీర సన్నగా తరుక్కొని దీనిలో యాడ్ చేసుకోవాలండి. దీనివల్ల ఏంటంటే మన సబ్బియ్యం వడియాలు వేయించేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తాయి. పిండి బాగా చల్లార్చిన తర్వాత మనం టెర్రస్ మీదకి వెళ్ళి, లేదా మీరు ఇంట్లో కూడా ఫ్యాన్ కింద కూడా పెట్టేసుకోవచ్చు. ఇవి రోజు ఎండ బాగా ఉండిందండి, అందుకని నేను పైకి వెళ్ళి వడియాలు పెడుతున్నానండి. చూడండి, ఒక గరిటె తీసుకొని అట్లా పోసేస్తే చాలు, మీకు చక్కగా వడియాలు అయిపోతాయి. నేను తీసుకున్న ఈ 1/2 kgకి దాదాపుగా ఒక 60 వడియాలు దాకా వచ్చాయండి, అంతేను, ఎక్కువ రాలేదు. చాలా బాగా వచ్చాయి అన్నమాట. ఎండ బాగా ఉండింది ఆవేళ. సాయంత్రానికల్లా వడియాలు ఎండిపోయాయి. కేవలం 10 to 15 మినిట్స్ లోపలే నాకు వడియాలు పెట్టడం ప్రొసీజర్ అయిపోయిందండి. చాలా త్వరగా అయిపోయాయి అనమాట. చూసారా, మీకు ప్రతి గెరిట్లో కూడా కొత్తిమీర చిల్లీ ఫ్లేక్స్ కనిపిస్తున్నాయి కదా. చూడండి, 10 to 15 మినిట్స్ లోపలే నేను పిండి మొత్తం వడియాలని ఇలా పెట్టేశాను. మొత్తం 50 to 60 వచ్చాయన్నమాట. సాయంత్రం అయ్యేపటికే వడియాలు కొంచెం బాగా ఎండిపోయాయండి. చూసారా, ఎలా కలర్ మారిపోయాయి కదా. పక్క రోజుకి పూర్తిగా కవర్ని వదిలేసి వచ్చేసాయన్నమాట. చూడండి, నేను మొత్తం తీసి మళ్ళీ పక్క రోజు కూడా ఫుల్గా ఎండలో పెట్టాను. బాగా ఎండిపోయాయి కదా ఇవి. ఇప్పుడు మనం వీటిని నూనెలో వేయించుకొని చూసేస్తాం. ఒక నూనె బాగా వేడి చేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత ఒక్కొక్క వడియాన్ని వేసామంటే చాలా బాగా తెల్లగా పొంగినట్టుగా వస్తాయండి. చూడండి, ఎంత బాగా వచ్చాయి కదా. ఇంతేనండి, సింపుల్గా అన్ని వడియాలు వేయించేసుకొని మనం పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా కూడా తినేయచ్చు. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఇంకా లేట్ చేయకుండా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు చెప్పండి. కొత్తిమీర సగ్గుబియ్యం వడియాలు చాలా ఈజీ కదా. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.